ఇక మొదట్లో ఒక ఫైనాన్స్ పర్సన్ కార్లో వచ్చి గుడి తిన్నగా ఇంటికి దిగిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అందరూ బయటికి వస్తే డబ్బు రెడీగా ఉందని, ఈరోజు వచ్చి తీసుకుని వెళ్ళమని నిన్న ఫోన్ చేశారు కదా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటుంది. సడన్గా ఫుల్ టెన్షన్లో ఏవండే, నేను తీసుకొని వచ్చిన డబ్బులు దొరకట్లేదు, ఎక్కడ లేదు అని గట్టిగా అరుపులు పెడుతూ ఉంటుంది. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. హీరో బయటికి వచ్చి ఆ ఫైనాన్సర్తో నిన్న రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు అని, డబ్బు అంతా తీసుకొని వెళ్ళిపోయారు అని ఇలా చెప్తూ ఉంటాడు. కానీ ఆ ఫైనాన్సర్ మాత్రం నమ్మడు. ఇలాంటి డ్రామాలు మాకు కొత్తవేం కాదు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీ సైడ్ నుండి ఆప్షన్కి ఇచ్చేస్తున్నాం అని గట్టిగా చెప్పి కారు వేసుకొని వెళ్ళిపోతాడు. హీరో వెనుకొచ్చే వెళ్ళి సార్ అని పిలిచిన ఆయన ఆగడు. లాస్ట్లో హీరోయిన్ తన తోటి కోడలు చెల్లెని దగ్గర వెళ్ళి భుజం మీద చేయి వేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగిన దాంట్లో నీ ప్రాంతమే ఉందని తెలిస్తే మాత్రం నేను నిన్ను ఊరికే వదలను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆమె మాత్రం ఏం తెలియనట్టే నటిస్తూ ఉంటుంది. మొత్తానికి పోయిన డబ్బు ఎవరు కొట్టేశారు, సైట్ ఆక్షన్ ఆగిపోతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.